హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిక్ ద టేస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయినటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, చాప్టర్ వచ్చేసి భారతదేశంలో ఉద్భిజ సంపద అడవులు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఉద్భిజ సంపద మరియు అడవులు గురించి చెప్పుకుందాం. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో ఏ సాగు పద్ధతుల ద్వారా కొండలపై ఉన్న మట్టిని ఉత్తమంగా సంరక్షించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాంటౌర్ దున్నడము. అయితే సాగు పద్ధతులలో కాంటౌర్ దున్నడం అనేది ఒక సాగు పద్ధతి అండి. అయితే ఈ కాంటౌర్ దున్నడం అనే సాగు పద్ధతుల ద్వారా కొండలపై ఉన్న మట్టిని మనం ఉత్తమంగా సంరక్షించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలమైన నేల ఏది? ధాన్యాలలో చూస్తున్నట్లయితే తృణధాన్యాలు ఒక ప్రత్యేకమైన పాత్ర వహిస్తాయండి. అయితే తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలమైన నేల ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, ఒండ్రు నేలలు. ఈ ఒండ్రు నేలలు అనేవి తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ క్రింది వాటిలో అటవీ నిర్మూలన ఫలితాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే అటవీ నిర్మూలన అండి. అయితే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి వృక్షజాల నాశనము, జంతుజాల నాశనము, పర్యావరణ అసమతుల్యత. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. అటవీ నిర్మూలన ఫలితాలకు అంటే అడవులను ఏ విధంగా నిర్మూలిస్తున్నారు, వాటి ఫలితాలకు సంబంధించి సరైన అంశం ఏంటిదనంటే వృక్షజాల నాశనము. అంటే వృక్షాలను నాశనం చేయడం, జంతుజాలను నాశనం చేయడం, పర్యావరణ అసమతుల్యత, ఇవన్నీ కూడా ఈ అటవీ నిర్మూలన ఫలితాలకు సంబంధించిన అంశాలుగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ నేలలు పత్తిని పండించుటకు ఖచ్చితంగా సరిపోవును? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రేగూరు నేలలు కనుక చూసినట్లయితే పత్తిని పండించడంలో అనుకూలంగా ఉంటాయి. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఒండ్రు నేల గోధుమ, నల్లరేగడి నేల పత్తి, గోధుమ నేల వచ్చేసి తేయాకు, ఎర్రరేగడి నేల వరి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఇందులో. అయితే ఒండ్రు నేలలో కనుక చూసినట్లయితే గోధుమ పండిస్తారు. నెక్స్ట్ నల్లరేగడి నేలలో పత్తి పండిస్తారు. గోధుమ నేలలో తేయాకు పండిస్తారు. ఎర్రరేగడి నేలల్లో వరి పండించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సాల్ చెట్టు ఏ రకమైన అడవులలో అధికంగా పెరుగును? సాల్ చెట్టు ఇది ఒక డిఫరెంట్ వర్డ్ అండి. అయితే సాల్ చెట్టు అనేది ఇది అడవులలో పెరుగుతుంది. అయితే ఏ రకమైన అడవులలో ఇది ఎక్కువగా పెరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు. ఈ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులలో సాల్ చెట్లు అనేవి అధికంగా పెరుగుతాయి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అంటే ఇక్కడ 3 ప్రకటనలు ఇవ్వబడినాయండి. అయితే ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు జూన్లో విత్తనం తర్వాత శరదృతుల్లో రబీ పంటలు పండుతాయి అనేది ఇవ్వడమైంది. ఈ ఒండ్రు నేలల్లో రసాయన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రబీ మరియు ఖరీఫ్ పంటలను పండించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఏ నేలలు అండి? ఒండ్రు నేలలు. నెక్స్ట్ నల్లరేగడి నేల పత్తికి, వేరుశెనగకు అనుకూలము. నెక్స్ట్ జూన్లో విత్తనాల తర్వాత శరదృతువులో రబీ పంటలు పండుతాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1 మరియు 2. ఇక్కడ ఒండ్రు నేలలో రసాయన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రబీ మరియు ఖరీఫ్ పంటలను పండించగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఒండ్రు నేలలకు. నెక్స్ట్ నల్లరేగడి నేలల్లో కనుక చూసినట్లయితే పత్తి మరియు వేరుశెనగకు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో ప్రభుత్వ అటవీ విధానం మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతాన్ని అటవీ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 33%. అయితే 33% కనుక చూసినట్లయితే మన ప్రభుత్వ అటవీ విధానం మొత్తం విస్తీర్ణంలో 33%ని
అటవీ పరిధిలోకి తీసుకురావాలని మన ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిఫారియస్ అడవి అన్నది క్రిందివ్వబడిన ఏ ప్రదేశంలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఈ రిఫారియస్ అడవి అనేది నదులు మరియు ఇతర చిత్తడి నేలల ఒడ్డున ఉంటుంది. నదులు కానీ ఇతర చిత్తడి నేలలు కానీ ఉంటాయి కదండి. అయితే ఈ నదులు మరియు ఇతర చిత్తడి నేలల ఒడ్డున ఈ రిఫారియస్ అడవి అనేది ఉంటుంది. భారతదేశంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతము. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు పశ్చిమ కనుమలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అటవీ భూమిని అత్యధికంగా ఆక్రమణకు గురి చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే అడవులకు సంబంధించినటువంటి అటవీ భూమిని అత్యధికంగా ఆక్రమణకు గురి చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, హర్యానా. హర్యానా రాష్ట్రము అటవీ భూమిని అత్యధికంగా ఆక్రమణకు గురి చేసిన జాబితాలో ఇది అగ్రస్థానంలో ఉంది. ఈ క్రింది రకాల వృక్ష జాతుల్లో ఏది మాన్సూన్ ఫారెస్ట్గా సూచించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉష్ణ మండల తేమ ఆకురాల్చే అడవులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. అయితే ఉష్ణ మండల తేమ ఆకురాల్చే అడవులు ఈ మాన్సూన్ ఫారెస్ట్గా సూచించబడుతుంది. నెక్స్ట్, విస్తీర్ణం పరంగా అడవులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మధ్యప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విస్తీర్ణ పరంగా కనుక చూసినట్లయితే అడవులు ఎక్కువ గల రాష్ట్రం ఏది అని అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య అడవులు ఏవి? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అత్యంత ముఖ్యమైన వాణిజ్య అడవులు ఏవి అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అత్యంత ముఖ్యమైన వాణిజ్య అడవులు ఏవి అని అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అత్యంత వాణిజ్య అడవులుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తడికొండ అడవులు ఎచ్చట కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తడికొండ అడవులు ఇవి ఎచ్చట కనిపిస్తాయి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నీలగిరిలో ఇక్కడ తడికొండలు ఇక్కడ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.